హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ చిన్నూస్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ. చాలా క్రిస్పీగా క్యాటరింగ్ స్టైల్లో రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 క్యాబేజీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా 1 టైం వాష్ చేసి తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న క్యాబేజీ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అవైలబుల్ లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసాను. కొంచెం కరివేపాకు. ఫుడ్ కలర్ అనేది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. 1 కప్ వరకు శనగపిండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇది హై ఫ్లేమ్లో 5 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి క్యాబేజీ పకోడీకి ఇలా చేతిలోకి కొంచెంగా తీసుకుంటూ విడివిడిగా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. క్రిస్పీనెస్ వచ్చేంత వరకు. 5 to 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఎంత కలుపుకొని ఇలా గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది క్యాబేజీ పకోడీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.